అంతేకాని ప్రాణం అని చెప్పి నా బిడ్డ ప్రాణాలు పోయే వరకు చూస్తూ ఉంటుందా? ఆయన అనుపమకేం తెలుసమ్మా కడుపు తీపి గురించి, కన్న ప్రేమ గురించి. 9 నెలలు కడుపున మోసి కంటే తెలుస్తుంది. బిడ్డ పోతే ఆ బాధ ఎలా ఉంటుందో. మా అనుపమకి అది తెలియదు కాబట్టే నా బిడ్డ ప్రాణాలు పోయే వరకు కళ్యాణి కోసం ఆ సిద్ధుగాడితో గొడవ పడుతుంటే చూస్తూనే ఉంది. దమయంతి, ఏంటా మాటలు? కడుపు తీపి గురించి తెలిసిందనవే అయితే తల్లి కాలేకపోయినా ఇంకో తల్లి గురించి అలా మాట్లాడతావా? బిడ్డ చనిపోయిన బాధలో ఉన్నావు. నీ బాధ నీ కాదను దమయంతి. అలా అని ఈ విషయంలో ఇంకెవరికి బాధ లేదు అనుకోవద్దు. శౌర్య చనిపోయినందుకు నీకెంత బాధగా ఉందో అనుపమకు కూడా అంతకన్నా ఎక్కువ బాధగానే ఉంటుందమ్మా. ఎందుకమ్మా బాధ? తనకేం నష్టం జరిగిందని? నా బిడ్డ లేడు అనగానే 4 కన్నీటి బొట్లు రాలిస్తే సరిపోతుందా? దమయంతి, కన్న బిడ్డ దూరమైతే ఆ తల్లి పడే బాధ తనకెలా తెలుస్తుంది? తల్లి బాధ తెలియాలంటే తను తల్లి ఉండాలి. కాదుగా అందరూ అన్నదే నిజంగా. కమిషనర్ గారు చెప్పింది నిజం. నువ్విప్పుడు శౌర్య జ్ఞాపకాల్లో బ్రతకటం కాదు చేయాల్సింది, శౌర్య ఆశయాల్ని బ్రతికించాలి. అతని ఆశల్ని, ఆశయాల్ని, సమాజంలో అతని ఉనికిని బ్రతికించటమే ఆ సగభాగం అనే మాటకి అర్థం. అనుపమకేం తెలుసమ్మా కడుపు తీపి గురించి, కన్న ప్రేమ గురించి. కన్న బిడ్డ దూరమైతే ఆ తల్లి పడే బాధ తనకెలా తెలుస్తుంది? తల్లి బాధ తెలియాలంటే తను తల్లి ఉండాలి. అమ్మ చెప్పినట్టు నేను పోలీస్ డ్రెస్ వేసుకుంటేనే ఆఫీసర్ ఆత్మకి శాంతి కలుగుతుంది. నా కోసం కాకపోయినా ఆఫీసర్ కోసమైనా ఈ డ్రెస్ వేసుకోవాలి. అమ్మా, నువ్వు చెప్పినట్టు ఆఫీసర్ జ్ఞాపకాలతో కాదు, ఆఫీసర్ ఆశయాలతో బతకాలని నిర్ణయించుకున్నాను.
నేను పోలీస్ ట్రైనింగ్కి వెళ్తానమ్మా. చాలా సంతోషం కళ్యాణి. నీ ధైర్యం నలుగురికి ఆదర్శం కావాలి. ఈ మాట ఇంట్లో అందరికీ చెప్పు, ఆనందపడతారు. అలాగేనమ్మా. త్వరలో నా కూతుర్ని పోలీస్ డ్రెస్లో చూస్తా అన్నమాట. కాస్త మామూలుగా ఉండవే. ఎప్పుడు చూసినా మొహం చిట్లించుకునే ఉంటావు. నా మొహమే అంతా. అది తెలుసు. కాస్త దాన్ని మార్చే ప్రయత్నం చేయి. సుత్తి ఉలితో సరిచేసే అవకాశమే ఉండుంటే ఆ పని నేనే చేసేవాణ్ణి. వద్దులే, ఇందాకట్లాగే ఉండు. అదే బాగుంది దీనికన్నా. కళ్యాణి వచ్చేస్తున్నాను అంది. ఇంకా రాలేదేమిటి? పోలీస్ ట్రైనింగ్ పూర్తి చేసుకుని 3 నెలల తర్వాత వస్తుంది. ఎలా ఉందో ఏమిటో. కళ్యాణి నిన్ని రోజులు చూడకుండా ఉండటం ఇదే మొదటిసారి. వచ్చేస్తుందిగా. కాకపోతే ఇంతకుముందు మామూలు కళ్యాణి, ఇప్పుడు కానిస్టేబుల్ కళ్యాణిగా వస్తుంది.
శౌర్య ఆశయాలకి నీ రూపంలో ఊపిరి పోసుకున్నట్టు అనిపిస్తుందమ్మా. ఏ లోకంలో ఉన్నా శౌర్య ఆత్మ నిన్నిలా చూసి ఆనందపడుతుందమ్మా. నీ సంకల్పం నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. శౌర్య కోసం నువ్వు ఈ యూనిఫామ్ వేసుకున్నావని తెలుసమ్మా. అదే పట్టుదలతో నువ్వింకా ఇంకా ముందుకు వెళ్ళాలి. ఎందుకు వెళ్ళదండి? నా బిడ్డని వెనక్కి తీసుకురాలేనంత ముందుకి తోసేసిందిగా, ఇది ముందుకే వెళ్తుంది. తప్పు దమయంతి, అలా మాట్లాడకు. ఇక నుంచి నీ కొడుకుని కోడల్లో చూసుకోగలిగితే నువ్వు ఆనందంగా ఉంటావమ్మా. శౌర్య లేని బతుకు నాకొద్దు అన్న కళ్యాణి ఈ డ్రెస్ వేసుకుంది. ఇంత కష్టపడి ట్రైనింగ్ అయి వచ్చింది శౌర్య కోసం. శౌర్య ప్రాణాలు తీసిన వాళ్ళ అంతు చూడాలనే సంకల్పంతోనే పోలీస్ అయింది. ఆ విషయం దానికి తెలుసు, కాకపోతే మాట్లాడటమే తెలీదమ్మా. దమయంతి మాటలకేం గాని కళ్యాణి వెళ్ళు, వెళ్ళి శౌర్య ఆశీస్సులు తీసుకో. ఎందుకు ఆఫీసర్ ఇలా చేశారు? మీరు లేనిదే నేను లేను అనుకున్నాను. కానీ మీకోసం నేను బతకాల్సి వస్తుంది. మీరంటే మీ నీడగా మీకు తోడుగా ఉండటం బాగుండేది. కానీ నన్నిలా ఒంటరిదాన్ని చేసి నాకు అందనంత దూరం వెళ్ళిపోయారు. ఇదిగోండి మీకిష్టమైన పోలీస్ యూనిఫామ్ మీకోసమే వేసుకున్నాను. మీలాగే సిన్సియర్గా ఉండేలా ఆశీర్వదించండి. నన్నిలా వదిలేసి ఏ లోకల్లో ఉన్నారు ఆఫీసర్? ఇంత దూరం వచ్చి సినిమా చూడకపోతే ఎలారా? అది మన హీరో సినిమా. రేయ్, టికెట్స్ దొరికినాయా? టికెట్స్ ఎక్కడ దొరకట్లేదురా. దొరుకుతాయి.
ఏ హీరో సినిమాకైనా ఆ హీరోకైనా టికెట్ దొరకదేమో కానీ మా అన్న తన టికెట్లు దొరుకుతాయి. మీ అన్న ఎవరో చెప్పు గురు, అక్కడ సినిమాకి టైం అవుతుంది. బాబ్జీ, బోరబండ బాబ్జీ. టికెట్లు ఉన్నాయా? గాడ కౌంటర్లో టికెట్లు ఉన్నా లేకున్నా మా అన్న తానుంటాయి. ఇంతకీ మీ అన్నయ్యడి? వత్తడు. ఫ్యాన్స్ పాలిట దేవుడు, బ్లాక్ టికెట్ల వీరుడు. అగో వస్తున్నాడు చూడు, మా బోరబండ హీరో. ఇట్లా మీద పడితే నాకు మస్తు తిక్కలేస్తుంది. జరుగురు, దూరం జరుగురు, జరుగురు. భయ్యా త్వరగా టికెట్ ఇవ్వు భయ్యా, సినిమా స్టార్ట్ అవుద్ది. 100, 500. 500 అంటే మరీ ఎక్కువ కదా గురు. హే, ఏడికెళ్ళొచ్చాడు రైడు? ఏయ్, నువ్వు అసలు హీరో ఫ్యాన్వేనా? వీరాభిమాని గురు. అట్లయితే టికెట్ ఉంది అనగానే 500 మీదకెళ్ళి ఇంకో 100 ఇచ్చి టికెట్ తీసుకోవాలి. అన్నా మా దగ్గర అంత ఉండాలి కదన్నా. నాకు గాని ఊకే వస్తున్నాయి అనుకున్నావు? దినా మా సెక్యూరిటీ గానికి నమస్తే కొట్టాలి, మేనేజర్ గానికి దావత్ ఇయ్యాలి, బాబాయిలకి మామూలు ఇయ్యాలి. ఎండల పడి పండ్ల బండి లెక్క 100, 500, 100, 500 అని అరవాలి. ఇంత కష్టం ఉందన్నట్టు. సరేనా, త్వరగా టికెట్లు ఇవ్వు. ఎన్ని? 2. 2? భయ్యా నాకు టికెట్ ఇవ్వు. అన్నా నాకొకటి అన్నా, ప్లీజ్ అన్నా, అన్నా ఒకటి అన్నా. నాకొకటి ఇవ్వండి. కార్నర్ సీట్స్ మీకోసమే, తీసుకోరు. అన్నా జల్దీ జల్దీ తీసుకోండి. సినిమా స్టార్ట్ అయింది, సినిమా స్టార్ట్ అయింది, జల్దీ వెళ్ళండి అక్క. సినిమా స్టార్ట్ అయింది అక్క, టికెట్ జల్దీ తీసుకుని వెళ్ళక్క. ఎల్లుమ్మా, ఎల్లు, ఇంటర్వ్యూకి వెళ్ళేటట్టును. ఇల్లు కాక సినిమా చేస్తారు కాక, ఇల్లు కాక ఇల్లు. ఏమైందిరా? సూపర్. అన్నా అన్నా టికెట్లు ఉన్నాయా? ఏటీఎంలో పైసలు అయిపోతాయి గాని ఈ బోరబండ బాబ్జీ గంటానా టికెట్లు ఎట్లా అయిపోతాయరా? థ్యాంక్స్ అన్నా, ఒక్కటి అన్నా. అరే, సైల్మా రిలీజ్ అయిందంటే మొదట ఆట ఎట్లా చూడాలి? పొద్దుగాలే లేవాలి, సీదా గల్లీలో సరుకు అమ్మే వంటానికి పోవాలి, ఒక బీరు గుమ్మాలి, కమ్ముల బండు వంటానా మసాలా దోశ తినాలి. ఓకే అన్నా. బ్లాక్ లా టికెట్ కొని సైన్మా హాల్లా లొల్లి లొల్లి చేయాలి. సైన్మా అయినాక బిర్యానీ తిని మంచిగా వండాలి. థ్యాంక్స్ అన్నా.
బాబ్జీ టికెట్లున్నాయా? టికెట్లున్నాయా? అరే మీరు రాలేదని మస్తు పరేషాన్ అయినా. రాకుండా ఎట్లుంటాం? నువ్వేంది మొదటాటికి మధ్యాహ్న మాటకే ఉంటావా? ఫస్ట్ షోకి సెకండ్ షోకి ఉండవా? బోరబండ బాబ్జీ పగలే పని చేస్తాడు. సూర్యుడు గట్ల మబ్బుల్లోకి చేరిండో మనం సీదా బారుకోతాం, రాగొడతాం, పంటాం. గంతనే. సర్లే, ఎప్పుడు ఒకటే రేటా? లేడీస్ కి డిస్కౌంట్ ఉండదా? ఆడవాళ్ళకి బరాబర్ డిస్కౌంట్ ఉండదు. గదేంది? మీకేంది? ఇంట్లో మొగుడు పైసలు ఇస్తాడు, వయసు పోరీలకైతే అమ్మాయిలైనా ఇస్తారు, లేదంటే ఏ లవర్గాడైనా స్పాన్సర్ చేస్తాడు. గదేమో మగాళ్ళకి ఎవడిస్తాడు?